ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జనవరి 19, 2026. శివ భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, బ్రాహ్మణులైన మేమే దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులైన మాకే తండ్రి ద్వారా శ్రేష్ఠ మతము లభిస్తుంది అనే నశ మీకుండాలి. ప్రశ్న: కొత్త రక్తం గల వారికి ఏ ఆసక్తి, ఏ ఆనందము ఉండాలి? జవాబు: పాత ఇనుప యుగంగా తయారైన ఈ ప్రపంచాన్ని నూతన బంగారు యుగంగా తయారు చేయాలని, పాతదానిని కొత్తదిగా తయారు చేయాలనే ఆసక్తి, అభిరుచి ఉండాలి. కన్యలది కొత్త రక్తం కనుక వారు తమ తోటి వారిని ఉద్ధరించాలి. నశ స్థిరంగా ఉండాలి. ఉపన్యసించినప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: శ్రీ శ్రీ శివ బాబా గారి శ్రేష్ఠ మతమును అనుసరించి స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. శ్రీమతంలో మన్మతం మిక్స్ చేయరాదు. ఈశ్వరీయ చదువును చదువుకుంటున్నాననే నశ ఉండాలి. సెకండ్ పాయింట్: తోటివారి కళ్యాణం కొరకు యుక్తులు రచించాలి. అందరి పట్ల శుభ భావన ఉంచి ఒకరికొకరు సత్యమైన గౌరవం ఇవ్వాలి. పైపైన గౌరవం కాదు. వరదానము: నిరంతరం తండ్రి తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో సహయోగిగా అయ్యే సహజ యోగి భవ. ఎలాగైతే పాత్ర ఉన్నంత వరకు శరీరము మరియు ఆత్మ వేరుగా అవ్వలేవో, అలా తండ్రి యొక్క స్మృతి బుద్ధి నుండి వేరుగా అవ్వరాదు. సదా తండ్రి తోడు ఉండాలి. వేరే ఏ స్మృతి తన వైపు ఆకర్షించరాదు. దీనినే సహజ యోగం మరియు స్వతః యోగము అని అంటారు. ఇటువంటి యోగి ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మలో సహయోగిగా ఉంటారు. సహయోగి అనగా వారి ఒక్క సంకల్పం కూడా సహయోగం లేకుండా ఉండరాదు. ఇటువంటి యోగి మరియు సహయోగులు శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్: సమస్య స్వరూపంగా అయ్యేందుకు బదులు సమస్యను నిర్మూలించే సమాధాన స్వరూపంగా అవ్వండి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. తమ స్థూల మరియు సూక్ష్మ బంధనాల లిస్టు ముందుంచుకోండి. నేను బంధన ముక్తిగా అయ్యే తీరాలనే లక్ష్యాన్ని ఉంచుకోండి. సదా ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు అనే పాఠము పక్కాగా చేసుకోండి. స్వతంత్రత బ్రాహ్మణ జన్మ యొక్క అధికారం. మీ జన్మసిద్ధ అధికారమును ప్రాప్తి చేసుకొని జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. స్వయాన్ని గృహస్థిగా భావిస్తారు కనుక గృహస్థికి వల ఉంటుంది. గృహస్థిగా అవ్వడం అనగా వలలో చిక్కుకోవడం. ట్రస్టీ అనగా ముక్తులుగా ఉండటం. అచ్చా, ఓం శాంతి.